జీవితంలో అయితే బలిపీఠము ప్రాధాన్యంగా ఉంటుందో ఇంటికంటే, ఇంటిని చక్కదిద్దుకోవడం కంటే బలి అర్పించడం కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. ఇంటి అవసరతలు, ఇంట్లో నీడ ఉండాలి ఇవన్నీ, అవన్నిటికంటే ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇస్తారు. కలహాలు అనేవి ఉండవు, ఒక కొలుక్కు వచ్చేస్తాయి. కలహాలన్నీ దేనికి వస్తాయండి? ఆశీర్వాదం వచ్చేస్తుందో అని దెబ్బలాడుకుంటా. ఇంట్లో దెబ్బలాడుకున్నా, బయట వాళ్ళతో దెబ్బలాట వచ్చినా ఎందుకు వస్తాయి? వస్తువుల కోసం, డబ్బుల కోసం, వీటి కోసం వస్తుంది, సంపద కోసం. ఇంకా అంతకుమించి ఏమొస్తాయి? డబ్బు వల్ల వచ్చినటువంటి ఖ్యాతి కోసం దెబ్బలాటలు వస్తాయి. అట్లా కంక్లూజన్ ఎట్లాగా? ఈయన వైపు తప్పు లేదు, కానీ ఈయనకి సమాధానం లేదు. సో కాబట్టి ప్రాధాన్యత ఫస్ట్ ఆల్టర్, తర్వాత టెంట్. మన జీవితాల్లో ఎట్లా ఉంది అంటే, జీతం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ ఏంటి? వాళ్ళు అక్కడ ఫీజు కట్టాలి, వీళ్ళు ఇక్కడ బట్టలు ఆర్డర్ పెట్టుకోవాలి, వీళ్ళు ఇది చేసుకోవాలి, పాలకి ఎంత, వీటికి ఎంత, అన్నీ అయిపోయాక మిగిలితే అప్పుడు నెల కానుక తెస్తాం. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏమై ఉండాలి? ఇంటి ఖర్చుల కంటే ముందు దేవునికి ఇవ్వాల్సింది బలిపీఠము, ప్రార్థన. ఫస్ట్ ప్రార్థన చేయాలి. భార్య భర్తలు ఇద్దరు మోకరించి గుప్పుట్లో జీతం పట్టుకుని, ప్రభువా ఇది ఇచ్చావు, గత నెల అంతా కష్టపడడానికి ఓపిక ఇచ్చావు, ఇంకోటి చేసావు, లేకపోతే ఈ రోజు అంతా కూలి పని చేయడానికి సహాయం చేసావు, థ్యాంక్ యూ, నీకు వందనాలు, ఇది జ్ఞానయుక్తంగా వాడడానికి సహాయం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? దేవునికి సంబంధించింది తీసేయాలి, దైవ సేవకు సంబంధించింది తీసేయాలి. అప్పుడు మిగిలిన ఖర్చు. మనం అట్లా కాదు అండి. చర్చికొచ్చే ముందు ఎంత ఉంది, ఇదిగా లేదా, వాళ్ళు అక్కడెక్కడో చిల్లర మారుతాం, అప్పుడు ఇవన్నీ చేయాలి. అంటే అప్పటికప్పుడు పాస్టర్ గారితో అప్పటికప్పుడు ఎతికి పక్కింటి దగ్గరికి వెళ్ళి కానుక అడిగి తెచ్చి, మనకి ఒక సిస్టమ్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఇది అన్నప్పుడు దేన్ని దానికి తీసేస్తాం. మిషన్స్కి ఏంటి ఇవన్నీ, అప్పుడు మనం ఖర్చు పెట్టుకోవాలి. చాలా క్రైస్తవ గృహాల్లో, అంటే ఆ క్రైస్తవ్యులు పెరిగినటువంటి వారు కూడా, సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నవారు కూడా, ఈ ప్రయారిటీస్ అనేవి అల్టపొల్ట అయిపోతున్నాయి. ఫస్ట్ మన అవసరతలు, మన అప్పులు, మన ఇది, ఆ అప్పు ఎప్పటికీ తీరదు.